అన్నా నువ్వు బూతులు మాట్లాడుతున్నావన్నా అని చెప్పి అంటున్నారు. బూతులు మాట్లాడకుండా పెడితే ఒక్కడు కూడా డేకల. అందుకనే నా మడబాయ బొంగులోది. మనం ఎట్టుంటామో అట్ట పెడితే ఎవడికన్నా ఇష్టం ఉంటే వాడే చూస్తాడు, లవడా లేకపోతే చూడు. అందరూ హనుమాన్కి ఒక లైక్ వేసుకోండి. నమస్తే దోస్తులు, మళ్ళొచ్చురా. ఈరోజు మనం కోసూరు వెళ్తున్నాం చిన్న పని మీద. అక్కడ ఒక కారు ఉంది, దాన్ని కొందామని వెళ్తున్నాను. సో ఖాళీగా వెళ్ళటం ఎందుకు, మీకు కూడా తెలియాలి కదా, చూపించాలి కదా అని చెప్పేసి వెళ్తున్నాను. సో మనం దారి మధ్యలో ఉన్నాము. నేను కోసూరు వెళ్ళాక అక్కడ మీకు వీడియో మొత్తం చూపిస్తాను, ఓకేనా? మనం సత్తెనపల్లి వరకు వచ్చాము. ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. ఇటువైపు వెళ్తే మనకి కోసూరు రోడ్డు. సో ఇక్కడ నుంచి మనం తెలంగాణకు కూడా వెళ్ళొచ్చు. మాదిపాడు, జగ్గయ్యపేట, కోదాడ, ఇదంతా తెలంగాణ. ఇటు వెళ్తే కోసూరు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కోసూరు రోడ్డుకి తిరిగాము. అసలు మేము వచ్చిపోయే దారిలో ఈరోజు ఫిషింగ్ చేద్దాం అనుకున్నాము. చూద్దాం, ఇప్పుడు మనం పోయే దారిలో మనకి ఎక్కడన్నా ఏదన్నా ఒక లేక్స్ అలాంటివి కనపడితే ఈసారి రేపు ఏమన్నా ప్లాన్ చేద్దాం మనం ఇటు వచ్చి ఫిషింగ్ చేయడానికి, ఓకేనా? సో కనపడుతుంది కదా నెక్స్ట్ ఒక ఊరు. ఈ కొండ ఏదైతే ఉందో ఇదంతా కోసూరు కిందే వస్తుంది. అక్కడ కనపడుతుంది కదా, అదే మనం వెళ్ళబోయే ఊరు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ కారు ఎలా ఉందో దాని పరిస్థితి చూద్దాం, ఓకేనా? హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంది చూడండి, బాగా పెద్దగా ఉందో. అమ్మో ఏంది గుద్దుతే ఆయన. అదిగోండి చూడండి ఎలా ఉందో. అందరూ హనుమాన్కి ఒక లైక్ వేసుకోండి. ఇవి గొర్రెలు, అవి బర్రెలు. సో మనం చూసిన కార్ అయితే ఇదేనండి. ఇది ఇక్కడ రోడ్డు మీద పెట్టాడు. అంటే మనం వస్తూ ఉండగానే మనకు రోడ్డు మీద కనపడింది. మనం వాళ్ళకి ఫోన్ కూడా చేయకముందే మనకు రోడ్డు మీద రాగానే కనపడింది. సో చూద్దాం, రోడ్డు మీద పెట్టారు ప్రజెంట్. వా, ఇదంతా రెస్ట్ వచ్చింది, లోపల కూడా రెస్ట్ వచ్చింది. కారు కండిషన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అనమాట. కాకపోతే దీనికి సిఎన్జి ఇంజిన్ ఉంది లోపల. రస్ట్ వచ్చింది, దాంతో కొద్దిగా బ్రేక్ అయింది గ్లాసు. సో ఇది ప్రజెంట్ కారు అయితే. సో అతను వచ్చిన తర్వాత మనం మాట్లాడి దీని పరిస్థితి ఏందో కనుక్కొని ఓకే అయితే తీసుకొని వెళ్దాం, ఇంటికి తీసుకొద్దాం దీన్ని. ఇది మనకి ఎందుకంటే మనకి ఫిషింగ్ అప్పుడెప్పుడన్నా అట్ట బయటికి పోవటానికి ఈ ఫిషింగ్ రాడ్లు బండి మీద పెట్టుకొని వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. అదైతే ఈ కార్ అయితే అందులో పడేస్తే ఉంటుంది కదా అని తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉపయోగపడుద్దో అలా వాడదాం దీన్ని. కారు కొనాలంటే కారు మీద మంచి ఒక గుడ్ ఒక ఉండాలి, మంచి ఇది రావాలా దాని మీద. ఈ కారు నా మడలో కారు, ఇది తీసుకొని ఒక 2 కిలోమీటర్లు కూడా ఏడాచా వచ్చింది. 1 కిలోమీటర్ కూడా రాగానే ఆగిపోయింది. ఏం చేయాలో తెలియక వాడు ఏం చేశాడంటే 200 వాడికి ఏరుకో ఫోన్ చేసి ఆ 200 తీసుకొని పెట్రోల్ తీసుకొస్తానని పోయాడు వాడు. ఇది ఇట్ట చెట్టు కింద ఆపుకున్నాం ఈ కార్ని. అది పరిస్థితి, అలా ఉంటుంది. పని బాట లేనోడంట ఇల్లాతులు కొరికాడంట, అట్టుంది మా పరిస్థితి కూడా ఇప్పుడు. అందుకని ఇట్లాంటి పనులు పెట్టుకోకూడదు, పీతి పంచాయతీ పనులు. ఏం చేయాలో తెలియక ఇక పక్కన ప్రకృతిని ఆస్వాదిద్దామని చెప్పేసి బండిని పక్కన పెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తున్నా. మీరు కూడా చూడండి. రైతే రాజు అన్నారు కదా, రాజు చూడండి అంత బాగా పంట పండిస్తున్నాడు శుభ్రంగా చక్కగా. పక్కన చిన్న బుడ్డ కాలువ ఒకటి ఉంది, కావాల్సినన్ని నీరున్నాయి. ఈ పక్కన ఏదో చిన్న బాయిలాగా ఒకటి ఉంది, బోర్లు ఉన్నాయి. మంచి పంట అయితే ఇక్కడ పండిస్తున్నారు. మంచి పంట అంటే ఏమీ లేదు, బియ్యమే.
వరి పంట ఇదంతా. సో ఆ పంట పండిస్తున్నారు. మా పంట కూడా పండినట్టే. మేము కూడా ఇక బయలుదేరదామని ఇంటికి అనుకుంటున్నాను. మొన్న ఒక వీడియోలో ఫిషింగ్ చేస్తా వీడియో పెడితే చాలామంది కామెంట్స్లో నన్ను అడిగారు, అన్నా నువ్వు బూతులు మాట్లాడుతున్నావన్నా అని చెప్పి అంటున్నారు. నేను బూతులు మాట్లాడకుండా చాలా వీడియోలు పెట్టాను బ్రదర్. అంతకుముందు బూతులు మాట్లాడకుండా పెడితే ఒక్కడు కూడా డేకల, ఎవడు చూడట్లా వీడియో. ఎలా ఉంటుందంటే ఇక కడుపులో రగిలిపోతూ ఉంటుంది అనమాట. మన మంచితనాన్ని మనం బయట పెడుతున్నాం కానీ ఎవడు చూడట్లా. అందుకనే నా మడబాయ బొంగులోది మనం ఎట్టుంటామో అట్ట పెడితే ఎవడికన్నా ఇష్టం ఉంటే వాడే చూస్తాడు, లవడా లేకపోతే చూడ్డు. అందుకే నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి కాబట్టి అట్టాగే పెడుతున్నాను. సో అట్ట పెడితే కామెంట్స్ చేశారు చాలామంది. ఎప్పుడు 200 మంది 150 మంది 100 లోపు చూసే వీడియోని దాదాపు 600 మంది చూశారు. ఏది చూడండి, బూతులు మాట్లాడితే 600 మంది చూశారు, బూతులు మాట్లాడకుండా పెడితేనేమో 100 మంది 50 మంది అటు చూశారు. మరి దేనికి విలువ ఉందంటారు? ఇక్కడ ఎక్కడైనా చెడుకే మంచి, అది చెడుకే ఎక్కడైనా విలువ ఉంది, మంచికి ఎక్కడ విలువ లేదు. అర్థమైందా? సో ఈ సమాజం ఎలా ఉందో మనం కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వీడియోలు తీయాలి అంతవరకు అని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం మాట్లాడకూడదులేండి, చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ చూసే పని కదా మన వీడియోస్. కొంతమంది లేడీస్ కూడా చూస్తారు, తప్పుగా అనుకోమాకండి. చూద్దాం, మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మనం నార్మల్గా పెట్టడానికే ట్రై చేద్దాం. నాకు కూడా మనసు ఒప్పట్లేదు ఇలా బూతులు మాట్లాడాలంటే, కానీ ఏమో తప్పక అలా మాట్లాడుతున్నాను. సరే, నా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది. ఈ వీడియో అయితే ఇంకంతే. మరి నేను ఇక దెంగేస్తున్నాను, ఉంటా మరి.